నమస్తే తెలంగాణ. నేటి నుంచే గ్యారంటీల మేళ. ఇగో ఇవాళ కూడా కేసీఆర్ గారి, కేటీఆర్ గారి, హరీష్ రావు గారి, కవిత గారి ఎవరి పేర్లే వీళ్ళ వాస్తవంగా. ఏం మేనేజ్మెంట్ ఏమైనా చేంజ్ అయిందా ఇది కొంపైసి? మొత్తం రేవంత్ రెడ్డి భజన ఇస్తుంది. రేవంత్ రెడ్డి భజన ఇస్తున్నా నమస్తే తెలంగాణ, గుమస్తే తెలంగాణ. అయ్యయ్యయ్యా, దళిత బంధుతో పెట్రోల్ బంక్ అట. 9 మంది లబ్ధిదారుల పొత్తు ప్రభుత్వ సాయంతో 10లో ఏర్పాటు. కామారెడ్డి కరీంనగర్ ప్రధాన రహదారిపై 1.7 కోట్లతో ఫిల్లింగ్ స్టేషన్. లబ్ధిదారులు 8 మంది మహిళా కూలీలే. బంకు ప్రారంభించిన ఎమ్మెల్యే కేటీఆర్ అంటూ ఒకరు చూస్తాను కదా. సరే, ఓకే. దళిత బంధుతోటి మీరు ఒక్క హుజరాబాద్ నియోజకవర్గంలో 17,000 యూనిట్లు, 17,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా చోట్ల ఎన్ని ఇచ్చారో నాకైతే క్లియర్ ఐడియా లేదు. అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క 1.7 కోట్లతో పెట్టిన విషయం వాస్తవం. ఓకే, అద్భుతంగా ఉంది, వాస్తవం. ఇట్లా ప్రతి దళిత బంధులో ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేసే ప్రయత్నం చేయండి కేటీఆర్. శ్వేతపత్రం చేయండి, లేదంటే శ్వేతపత్రం చేయండి, ఏదో ఒకటి చేయండి. మరి చూద్దాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దళిత బంధు ద్వారా దళితుల కుటుంబాలు బాగుపడ్డాయి అనుకుంటే, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎన్ని యూనిట్లు ఇచ్చారో, ఎన్ని శాంక్షన్ చేశారో దళిత కుటుంబాలకు, ఆ 10 లక్షల రూపాయలతోటి ఆ దళితులు ఏం చేస్తున్నారో ఒక్కసారి తిరిగి మళ్ళా శ్వేతపత్రం రిలీజ్ చేయండి, చూద్దాం. దమ్ముందా అది మీకు? ఎన్ని వేల కుటుంబాలకు సంబంధించిన డబ్బులు అనేక రకమైన తెలుసా? ఒక్కొక్కరు 3 లక్షలు, 5 లక్షల రూపాయలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దేనికి పనికిరాని యూనిట్లు తయారైనాయి ఇప్పుడు.